అని మనసులో అనుకున్నా, లేదా తల్లి ముందన్నా కానీ, ఎదుటివారు ముందన్నా కానంట వారి జీవితాలు ఎవరూ బాగు చేయరు. అందుకనే తల్లిదండ్రులు సన్మానించమని చెబుతుంది పరిశుద్ధ గ్రంథం. ఇదే ప్రభు చూపిస్తున్నారు. తల్లి యొక్క బాధ్యత తండ్రి గురించి, తల్లి గురించి చనిపోయే వరకు, చివరి శ్వాసలో కూడా బిడ్డలైన వారి యొక్క ఊపిరిలోనంట మనం అనుకోవచ్చు. మనం చెబుతాను, చిన్న మాట చెప్పి ముగించేస్తాను. మీరు తప్పుగా అనుకోవద్దు. ఓట్లు వేసేటప్పుడు ఎలక్షన్ టైంలో నా ముందు ఒకరు ఉన్నారు, మాస్టర్ గారు అంటే ఎవరికి చెప్పకూడదయా ఓట్లు అంటే, లేదంటే మా నరనరంలో ఏముందో తెలుసా, పసుపు ఉంది అప్పుడు ఏముందంటే నరనరాల్లో నిరాధారం మంచిదయ్యా. అలాగే నరనరాల్లో ఏముండాలి ఇప్పుడు మనకంటే, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. చెప్పండి, ఎవరి మీద ఉండాలి? ప్రేమ ఉండాలి. చెప్పండి, ఏముండాలి? చిన్న బిడ్డలకైనా పెద్దవారికైనా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, చివరి శ్వాస వరకు తల్లిదండ్రులను మర్చిపోతేనాక దేనికి పనికిరాను. చెప్పండి, కయ్యూని ఏమైపోయాడు? తల్లి మాట అన్నాడా? అబ్రహాం గారు ఆదాం గారు మాట అన్నారా? వెళ్ళలేదు. ఇప్పుడు మీరు మాట లేదు కాబట్టి కయ్యూని ఏమైపోయాడు? దేశదిమ్మలైపోయాడు. తిరగటమే రోడ్ల మీద, రోడ్డు మీద తిరగటమే. ఏడో తింటాడు, ఏడో కొనుక్కుంటాడు, ఏడో ఊరి. ఇప్పుడు చూడండి, అలాగున జీవితాలు ఖర్చులైపోతాయి. అందుకనే తల్లిదండ్రుల్ని హృదయంలోనూ మాట వరుస కూడా ఎన్నుకుంటాను మీకు పంపలం అనుకోకూడదు. అది అనుకుంటే మరుక్షణం ప్రభు నన్ను క్షమించు, నా తల్లిదండ్రులు నేను దూషించాను, నా తల్లిదండ్రులు నన్ను శ్రమించిన తల్లిదండ్రులు దూషించాను, నీకు అప్పులు ఇచ్చినా స్వీకరించు, బంగ్లా ఇస్తే సౌకర్యంగా బంగ్లాలో ఏ చేసుకున్నాం అనుకోండి. అంతేగాని ఏమి ఇచ్చినా ఏమైపోయినా కానీ చివరి వరకు కూడా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల్ని దూషించువాకండి, ప్రేమే చూపించండి. మీకు చేతనైతే మొదలు పెట్టండి, చేత కాబట్టి నా వల్ల కాదమ్మా అని చెప్పండి. మిమ్మల్ని విసిగించడం కొట్టగా అదే ప్రభు చూపిస్తున్నారు శిలువలో. అయ్యా నా తల్లి జాగ్రత్త, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు లేదా నువ్వు బాధపడవాకు, ఇదిగో నా స్థానంలో నీకు ఇంకో కుమారుని వేసుకున్నాను. యోహాను గారు ఇరువురికి బాధ్యత చెప్పండి. చూడండి, అలాగా మనము కూడా ప్రేమ కలిగి తల్లిదండ్రుల ఎదుట మన ప్రేమ తల్లిదండ్రుల మీద నింపుకోవాలి. ఇలాగున మూడో మాట, ప్రేమ మాటలు చూపించిన ప్రభువునికి, అలాగనే తల్లిదండ్రుల సంబంధాన్ని గుర్తు చేసిన ప్రభాకర్ అన్నయ్య గారికి నవమన మరణాత. సరే, చిన్నగా అందరూ మంచినీళ్ళు ఇస్తారు. ముందు మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు అండి, ఎవరికైనా తప్పి ఉంటే మంచినీళ్ళు ఇచ్చేయండి. ఆ చిన్న శరణం వాడుకున్నా మంచిలు తాగాలనుకుంటే మీకు ఇస్తారు. మంచిలు అమ్మా, ఎవరికైనా మంచిలు అంటే మంచిలు ఇచ్చేసి